ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ రోజు సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం లభించింది. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈ మేరకు కేబినెట్ సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలోని డిఎల్పురం వద్ద క్యాపిటివ్ పోర్ట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అలాగే 710 కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు ఏపీ మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు 2025కి నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ఈ కార్పొరేషన్ ద్వారా పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పనకు కూడా కేబినెట్ ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ ఏపీడీసీను స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని, రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలకు ఇది నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుందని మంత్రి తెలియజేశారు. మరి ఈ ఆర్సిలర్మిట్టల్ సంస్థ వారు ఒక క్యాప్టివ్ పోర్ట్ కావాలని చెప్పేసి కోరటం, డిఎల్పురం అనకాపల్లి డిస్టిక్లో డిఎల్పురం అనే విలేజ్లో 2.9 కిలోమీటర్ వాటర్ ఫ్రంట్తో ఒక క్యాప్టివ్ పోర్ట్ వాళ్ళకి ఇవ్వటానికి మంత్రిమండలి ఆమోదించింది. ఆ క్యాప్టివ్ పోర్ట్ ఇవ్వటానికి కేజీపీఎల్ కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్కి సంబంధించిన కన్సెషన్ అగ్రిమెంట్లో కొన్ని క్లాజెస్ని మాడిఫై చేయాల్సి వచ్చింది. 30.11 ఇండియన్ పోర్ట్ యాక్ట్ 1908 అండ్ అమెండ్మెంట్ ఆఫ్ క్లాస్ 30.11 దీన్ని అమెండ్మెంట్ చేయటం మూలంగా, ఎందుకంటే ఆ కన్సెషన్ అగ్రిమెంట్లో దానికి ఇంత డిస్టెన్స్లో ఇంకో కొత్త పోర్టుకి ఇవ్వకూడదు అనే నిబంధనలు ఉన్నాయి. కాబట్టి ఇది ఈ పెద్ద పెట్టుబడి రాష్ట్రంలో ఆయన చేస్తున్న ఆలోచన కానివ్వండి, ఏదైతే పోలవరం బనకచెర్ల లింక్ ఉందో ఆ ప్రాజెక్టు నిర్మాణం కానివ్వండి, సర్వే కానివ్వండి, ఇవన్నీ చేయటానికి ఒక కంపెనీని ఏర్పాటు చేయాలని చెప్పేసి జలహారతి కార్పొరేషన్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసేందుకు ఒక ప్రతిపాదన కేబినెట్ దగ్గరికి వచ్చింది. దాన్ని ఆమోదించుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ప్రాజెక్టు ఎవరు ఊహించిన విధంగా మరి రాష్ట్రంలో ఉన్న జల వనరులన్నింటినీ వినియోగించుకొని అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా రాయలసీమ అని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ హడ్కో నుంచి 710 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో విద్యుత్ సౌకర్యాలు మెరుగుపరచడానికి కానివ్వండి, విద్యుత్ అభివృద్ధి కోసం 710 కోట్ల రూపాయలని హడ్కో నుంచి రుణాన్ని సేకరించడానికి మరి వారు రుణాన్ని తీసుకుంటా ఉన్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇవ్వాలనే ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే